హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సామాన్యమైనది కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన హెచ్చరిక మరియు అద్భుతమైన మార్గదర్శి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ వీడియోను చూస్తున్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ముందుగానే అందిస్తుంది. వాటిని గ్రహించి జాగ్రత్త పడేవారే విజేతలుగా నిలుస్తారు. మే 9వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల తర్వాత మీ రాశిచక్రంలో ఒక అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన మార్పు సంభవించబోతుంది. ఈ సమయం దాటిన తర్వాత మీరు అడుగుపెట్టే ప్రతి అడుగు, మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును శాసించబోతోంది. ఈ వీడియోను మీరు చివరి వరకు ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ మీ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఒక పరిష్కారంలా మారుతుంది. ముఖ్యంగా మధ్యలో నేను వివరించబోయే కొన్ని రహస్య సంకేతాలు, చివర్లో చెప్పబోయే పరిహారం మీ జీవితాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించడమే కాకుండా మీకు రాబోయే గోల్డెన్ పీరియడ్కు పునాది వేస్తాయి. ఈలోపు భగవంతుని మీద భక్తితో మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆశిస్తూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న కామెంట్ మీలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇంకా ముందే ఉంది. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశివారు సాధారణంగా చాలా నిజాయితీపరులు, నిష్కల్మషమైన మనసు కలిగినవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీ సొంత పనులను కూడా పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. మీ ఈ గొప్ప గుణమే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతోంది. ఈ ప్రపంచం మీరు అనుకున్నంత అమాయకమైనది కాదు ఫ్రెండ్స్. మీరు ఎదుటివారిని చాలా సులభంగా నమ్మేస్తారు. వారి మాటల్లోని మాయను గ్రహించలేరు. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఒకసారి పరిశీలించండి. మీరు ఎంతో ఇష్టపడి చేసిన పనులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదని మీకు అనిపిస్తోందా? మీ ఇంట్లో ప్రశాంతత క్రమంగా తగ్గిపోతూ అకారణంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయా? మీకు రావాల్సిన డబ్బు చేతి వరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతోందా? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. మీ రాశిపై శని మరియు రాహువుల ప్రభావం పెరుగుతోందనడానికి ఇవి నిదర్శనాలు. ముఖ్యంగా మే 9వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. అదేమిటో ఇప్పుడు వివరంగా చెబుతాను, వినండి. మే 9 రాత్రి వచ్చే ఆ ఒక్క ఫోన్ కాల్ గురించి మనం చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ సమయంలో మీ రాశిలో గ్రహాల స్థితి ఒక విచిత్రమైన కోణంలో ఉంటుంది. ఆ సమయంలో మీకు వచ్చే కాల్ మీ జీవితంలోని ఒక రహస్యాన్ని బయటపెట్టవచ్చు, లేదా మీకు ఒక పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఆ కాల్ చేసే వ్యక్తి పేరు సా లేదా మా అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఈ ఇనీషియల్స్ ఉన్న వ్యక్తి నుండి మీకు సందేశం రావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబ సభ్యుల మీద లేదా మీ కెరియర్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఆ కాల్ చేసే వ్యక్తి మీకు బాగా తెలిసినవారు కావచ్చు, లేదా తెలియని నంబర్ నుండి కూడా రావచ్చు. ఆ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా స్థిమితంగా ఆలోచించి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత మీకు ఫోన్ చేసే వ్యక్తుల విషయంలో అతి జాగ్రత్త అవసరం. కానీ ధనుస్సు రాశివారు ఇది అస్సలు ఊహించరు. ఎందుకంటే ఆ కాల్ వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉండే అవకాశం ఉంది. ధనుస్సు రాశిలో జన్మించిన మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు ఈ సమయంలో ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో 2 వ్యక్తులు ఇప్పుడు చాలా యాక్టివ్గా మారుతున్నారు. ఒకరు మీ క్షేమాన్ని కోరుతున్నట్టు నటించే ముసుగు శత్రువు. వీరు మీతో కలిసి భోజనం చేస్తారు, మీతో కలిసి నవ్వుతారు, కానీ మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. రెండవ వ్యక్తి మీ మీద జాలి చూపిస్తూ మీ కష్టాలను వింటూ మీ లోపాలను గమనిస్తూ ఉంటారు. వీరిద్దరిలో ఎవరి వల్ల మీకు మే 9 తర్వాత ఒక మానసిక షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ పేరు రా లేదా వా అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల మీకు ఇబ్బంది రావచ్చు. అది కేవలం మాటల రూపంలో ఉండవచ్చు, లేదా ఒక చేత రూపంలో ఉండవచ్చు. అందుకే మీ పర్సనల్ విషయాలను, మీ ఇంట్లో జరిగే రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తే మిమ్మల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది రోజులుగా మీకు తెలియని వ్యక్తుల నుండి లేదా ఎప్పుడో విడిపోయిన స్నేహితుల నుండి మెసేజ్లు వస్తున్నాయా? ఎలా ఉన్నావు, నిన్ను గుర్తు చేసుకుంటున్నాను వంటి మాటలు వింటున్నారా? నిజానికి వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నది మీ మీద ఉన్న ప్రేమతో కాదు, మీ అదృష్టం మారబోతోందని వారికి ఏదో రకంగా తెలిసింది.
ధనస్సు రాశి వారికి రాజయోగం పట్టబోయే సమయం దగ్గర పడుతోంది. ఈ విషయం గ్రహించిన కొందరు స్వార్థపరులు మళ్ళీ మీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ అదృష్టంలో వాటా కొట్టాలని చూస్తున్నారు. ఈ ఒక్క విషయం తెలియక చాలామంది నష్టపోతున్నారు. ఇలాంటి వారిని కేవలం దూరం నుండి మాత్రమే పలకరించండి. వారిని మీ వ్యక్తిగత జీవితంలోకి రానివ్వకండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును, ప్రతిష్టను వారు దెబ్బతీయాలని చూస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సంతోషాన్ని అందరికీ చూపించాలనే ఉత్సాహంలో మీరు పెట్టే ఒక్క ఫోటో కూడా మీకు దిష్టి తగిలేలా చేయవచ్చు. ఆ తర్వాత జరిగినది మాత్రం షాకింగ్గా ఉంటుంది. మీరే చూస్తారు. రాత్రి సమయంలో మీకు నిద్ర పట్టడం లేదా? ముఖ్యంగా రాత్రి 1 నుంచి 3 మధ్య మీరు అకస్మాత్తుగా మేల్కొంటుంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దీనిని ఆధ్యాత్మిక పరిభాషలో బ్రహ్మముహూర్తం సమీపించే సమయం అంటారు. కానీ ఈ సమయంలో మెలకువ రావడం వెనుక ప్రకృతి మీకు ఇస్తున్న హెచ్చరిక దాగి ఉంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా మీ పితృదేవతల ఆవేదన వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మనస్సులో ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. ఒకవేళ మీకు భయం వేస్తే లేదా ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఈ సమయంలో మేల్కొనడం వల్ల మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పగటిపూట మీ పనుల మీద ఏకాగ్రత తగ్గుతుంది. కానీ చాలామంది దీనిని పట్టించుకోకుండా ఫోన్ చూడడం చేస్తారు. అదే మీరు చేసే అతిపెద్ద పొరపాటు. రాత్రి సమయంలో వచ్చే ఈ సంకేతాలు మీ భవిష్యత్తులో జరగబోయే ఒక మార్పుకు నాంది కావచ్చు. ఆర్థికంగా ధనస్సు రాశి వారికి మే 9 తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరో ఒక వ్యక్తి మీకు చాలా అత్యవసరమని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు. ఆ వ్యక్తి పేరులో కా లేదా నా అనే అక్షరాలు ఉండే అవకాశం ఉంది. వారు చెప్పే కారణాలు వింటే మీకు చాలా జాలి వేయవచ్చు. ఎందుకంటే మీది వెన్నలాంటి మనసు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అది కేవలం డబ్బు పోవడం మాత్రమే కాదు, ఆ వ్యక్తితో మీకున్న బంధం కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడే చాలామంది భావోద్వేగాలకు లొంగిపోయి మోసపోతున్నారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా సహాయం చెయ్యాలి అనుకుంటే అది మీకు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్నంత మొత్తాన్ని మాత్రమే ఇవ్వండి. అంతేకాని మీ అవసరాలకు దాచుకున్న డబ్బును లేదా వేరే దగ్గర అప్పు తెచ్చి మరీ సహాయం చేయకండి. ఆ తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కోలుకోకుండా చేస్తాయి. వ్యాపారం మరియు ఉద్యోగ రంగాల్లో కూడా కొన్ని కీలక హెచ్చరికలు కనిపిస్తున్నాయి. మీరొక ఆఫీసులో పనిచేస్తుంటే మీ పనితీరును చూసి అసూయపడే ఒక వ్యక్తి మీ సీటు కింద నీళ్లు తవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను మీ ముందు చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడు, కానీ మీ బాస్ దగ్గర మీ గురించి తప్పుడు సమాచారం ఇస్తుంటాడు. ఈ పేరు భా లేదా ఛా అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కావచ్చు. ఈ సమయంలో మీ ఆఫీస్ ఫైల్స్ విషయంలో, మీ కంప్యూటర్ పాస్వర్డ్స్ విషయంలో చాలా గోప్యత పాటించండి. అనవసరమైన ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి. వ్యాపారం చేసేవారు కొత్తగా ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునే ముందు పత్రాలను క్షుణ్ణంగా చదవండి. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. మీ పార్ట్నర్ మీకు తెలియకుండా చేస్తున్న ఒక పని మీకు త్వరలోనే తెలుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు ఒకసారి లెక్కలను సరిచూసుకోవడం మంచిది. చిన్నపాటి పొరపాటు కూడా మీ మధ్య పెద్ద దూరాన్ని పెంచవచ్చు. ధనస్సు రాశి మహిళలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ విషయాల్లో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ బంధువులలో ఒక మహిళ, ఆమె పేరు లా లేదా షా అక్షరంతో మొదలవ్వవచ్చు, మీ మీద అతిగా ప్రేమ చూపిస్తూ మీ ఇంటి గుట్టు తెలుసుకోవాలని చూస్తోంది. ఆమె మీ ఇంటికి వచ్చి వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువుల మీద లేదా మీ సంతోషం మీద దిష్టి పడే అవకాశం ఉంది. మే 9 తర్వాత వచ్చే అతిథుల విషయంలో కూడా పరిమితులు ఉండాలి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాల గురించి లేదా మీ పిల్లల చదువుల గురించి అతిగా గొప్పలు చెప్పుకోకండి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. తమ సంతోషాన్ని అందరికీ చాటి చెప్పి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే మీకు అంత మంచిది. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎముకలు లేదా కీళ్ల నొప్పుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమలో ఉన్న ధనస్సు రాశి వారికి ఇదొక పరీక్షా కాలం. మీ పార్ట్నర్ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు రావచ్చు. వారు మీకు సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడం లేదా కాల్స్ ఎత్తకపోవడం వంటివి జరగవచ్చు. దీనికి కారణం వారి మీద ఎవరో ఒకరు తప్పుడు ప్రభావం చూపిస్తుండటమే. ఆ వ్యక్తి పేరు పా అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది. ఎవరో చెప్పిన అబద్ధపు మాటలను విని వారు మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు కోపగించుకోకుండా ప్రశాంతంగా కూర్చొని వారితో మాట్లాడాలి. గొడవలు పెంచుకోవడం వల్ల అది విడిపోయే స్థాయికి వెళ్ళవచ్చు.
మీరిచ్చే చిన్న వివరణ కూడా మీ బంధాన్ని కాపాడగలదు. కానీ ధనస్సు రాశివారు ఇది అస్సలు ఊహించరు. మీ మౌనమే వారికి ఆయుధంగా మారుతుంది. ఏదైనా ఉంటే మరుసటి రోజు ఉదయం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులు కూడా ఈ సమయంలో ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల మీ చదువు కుంటుపడవచ్చు. మీరు ఎంత కష్టపడి చదివినా ఒక్కోసారి గుర్తుండటం లేదని మీకు అనిపిస్తుంది. దీనికి కారణం మీ మనస్సులో ఉన్న అనవసరపు ఆందోళనలే. ఈ మే 9 తర్వాత మీరు మీ చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. పరీక్షల సమయంలో అనవసరమైన స్నేహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ చుట్టూ ఉన్న స్నేహితులలో కొందరు మిమ్మల్ని చదువు నుండి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు. వారి మాటలకు లొంగిపోకండి. మీకు ఉన్న టాలెంట్ మీకు తెలుసు. దానిని సరైన దిశలో వాడితే అద్భుతాలు సృష్టించగలరు. ఆ తర్వాత మీరు సాధించే విజయం చూసి అందరూ నోరెళ్లబెడతారు. దృష్టిదోషం లేదా నెగిటివ్ ఎనర్జీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ధనస్సు రాశి వారు చాలా తేజస్సుతో కనిపిస్తారు. అందుకే వీరి మీద ఇతరుల కన్ను త్వరగా పడుతుంది. మీ ఇంట్లో అకస్మాత్తుగా వస్తువులు పగిలిపోవడం, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ రావడం లేదా పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురవడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. ఇవి నెగిటివ్ శక్తుల ప్రభావం కావచ్చు. మే 9 శుక్రవారం రాత్రి ఇంటి మూలల్లో కొంచెం ఉప్పు నీటిని చల్లడం వల్ల లేదా ఇంటి గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయను కట్టడం వల్ల ఈ నెగిటివ్ వైబ్స్ తగ్గుతాయి. అలాగే స్నానం చేసే నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల మీ మీద ఉన్న దిష్టి తొలగిపోతుంది. రాత్రిళ్ళు వింత వింత కలలు రావడం జరిగితే భయపడకండి. ఇవి కేవలం గ్రహాల ప్రభావం వల్ల కలిగే మానసిక భ్రమలు మాత్రమే. జ్యోతిష్య పరిహారాల విషయానికి వస్తే మే 9 రాత్రి 7 గంటల తర్వాత మీరు చేసే ఒక చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ వెలుగులో కాసేపు ధ్యానం చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే శనివారం ఉదయం నిద్రలేవగానే సమీపంలోని దేవాలయానికి వెళ్ళి అక్కడి ఉన్న పేదవారికి లేదా అనాథలకు మీ శక్తి మేరకు అన్నదానం చేయండి. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. పరిహారాలు అంటే ఏదో మంత్రతంత్రాలు అనుకుంటున్నారు. కానీ నిజమైన పరిహారం దాన ధర్మాల్లోనే ఉంది. ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహం కోసం నల్లటి నువ్వులను దానం చేయడం కూడా చాలా మంచిది. మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మీ పాపకర్మలు తొలగిపోతాయి. ధనస్సు రాశివారు ఈ 3 నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మొదటిది, మీ లక్ష్యాలను ఎవ్వరికీ ముందుగా చెప్పకండి. రెండవది, కోపంలో ఎవరిని పడితే వారిని మాటలు అనకండి. మూడవది, రాత్రిపూట తెలియని వ్యక్తులతో వాదనలకు దిగకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అదృష్టం రెట్టింపవుతుంది. మే 9 తర్వాత మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. మీ మీద ఉన్న అపవాదులు తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలిసే రోజు వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు మీకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు ఎవరికైతే తల వంచి సహాయం కోరారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగే రోజు వస్తుంది. చాలామంది ధనస్సు రాశి వారు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసు. అప్పుల బాధ లేదా రావలసిన డబ్బు రాకపోవడం వల్ల మీరు మానసిక వేదన అనుభవిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. ఇప్పుడు మీరు అనుభవించే ఈ కష్టాలన్నీ మీలోని శక్తిని వెలికి తీయడానికే. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. సమస్యలు రాగానే కుంగిపోతున్నారు. మే 9 తర్వాత మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అనుకోని విధంగా ఒక పెద్ద మొత్తం మీ చేతికి అందే అవకాశం ఉంది. దానిని మీరు సరైన రీతిలో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీకు తిరుగుండదు. మీ కెరియర్లో ఒక పెద్ద ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. అది మీకు మొదట ఇష్టం లేకపోయినా లాంగ్ రన్లో అది మీకు చాలా మేలు చేస్తుంది. చివరగా ఒక రహస్య విషయం చెప్పాలి. మే 9 నుండి మే 12 మధ్యలో మీకు ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు వస్తుంటే లేదా అదే వ్యక్తి నుండి మీకు అకస్మాత్తుగా ఏదైనా సందేశం వస్తే దానిని తేలికగా తీసుకోకండి. అది ప్రకృతి మీకిస్తున్న ఒక సంకేతం. ఆ వ్యక్తి పేరు యా లేదా హెచ్ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక అద్భుతమైన శుభవార్త అందవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. పెళ్లి కాని వారికి వివాహ నిశ్చయం జరగడం లేదా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడం వంటివి ఈ సమయంలో జరగవచ్చు.
మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరే సమయం వచ్చేసింది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈరోజు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు పడిన కష్టానికి, మీ నిజాయితీకి దేవుడిచ్చే కానుకను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ గతాన్ని మరిచిపోండి. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఎదుర్కొన్న అవమానాలే రేపు మీ విజయానికి మెట్లుగా మారతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోలుకోకండి. ప్రకృతి మీ పక్షాన ఉంది. గ్రహాలు మీకోసం అనుకూలంగా మారుతున్నాయి. ధనస్సు రాశి వారి శక్తి ఏంటో ప్రపంచానికి చూపే సమయం వచ్చేసింది. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వీడియోను చూసిన ప్రతి ధనస్సు రాశివారు మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. మీ ఒక్క షేర్ ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు నిజమైన రాశిఫలాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.